ని అపేక్షించి దేవుని పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి దేవుని ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసిన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. 5వ వచనములో ఉన్నటువంటి చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. సరే ప్రియులరా, సర్వమానవాళిని ప్రేమించినటువంటి దేవుడు సర్వమానవాళి కొరకు నిరంతరము యజ్ఞము చేస్తూ ఉన్నటువంటి దేవుడు మానవాళి యొక్క సమస్తమైనటువంటి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి బలహీనతల నుంచి మానవాళి విడిపించబడాలి అని ఉద్దేశము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కొంచెం మనం ఆలోచన చేస్తే దేవుడు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞములో, యజ్ఞము అంటే ఇట్లాగ అర్థం చేసుకుందాం, ఒక పనిని దీక్షతో చేసేటువంటి విధానం. అంటే ఇక ఆ పని మీద తప్ప దేని మీద దృష్టి లేకుండా ఉండేటువంటి విధానం. రెండవది, ఆ పనిని బట్టి ఆ పని చేసేటువంటి ఆయనకు ఏ విధమైనటువంటి కష్టము ఏర్పడతా ఉందా, నష్టము ఏర్పడతా ఉందా, లేదు ఆ యజ్ఞము చేసేటువంటి ఆయనకు ప్రాణమే పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉందా అనేటువంటిది దృష్టించక తాను చేయదలంచుకున్నటువంటి ఆ పనిని చేయటమే యజ్ఞము చేయటం అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇప్పుడు యజ్ఞములో దేవుని యొక్క యజ్ఞము ఏమిటి అని అంటే, మానవాళి అందరూ కూడా మేలు పొందాలి అనేటువంటిదే దేవుని యొక్క యజ్ఞం. ఆ మేలు పొందటానికి తాను చేయవలసినటువంటిది ఏమిటి, తాను చేయవలసినటువంటి ఆ పని ద్వారా తాను ఏమేమి నష్టపోతున్నానో, తాను ఎంత దుస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను, తాను ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను అనేటువంటిది చూడకుండా దేవుడు ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏంటి ఆయన నష్టపోయేది అని అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అయినప్పటికీ కూడా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుట అనేటువంటి నష్టము ఆయనకు ఎదురైంది. ఏమిటి ఆయనకు ఎదురైనటువంటి అవమానము అంటే, ఎవరినైతే ఆయన రక్షించటానికి నిరంతరము ప్రయాసపడుతూ ఉన్నారో వారు
ఆయనను దూషించినటువంటి పరిస్థితి ఈరోజు కూడా సంగతి ఎరగని వారు ఆయనను దూషిస్తూ ద్వేషించేటువంటి పరిస్థితి. ఇది ఆయనకు ఎదురైనటువంటి అవమానం. అంత మాత్రమే కాదు, ఆయనకు ఎదురైనటువంటి భయంకరమైనటువంటి దుస్థితి ఏమిటి అంటే, ఏ పాపము ఆయన ఎరుగని వాడైనప్పటికీ కూడా మాట మాత్రము సెలవిస్తే తన మీద దాడి చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఉనికి కూడా కనబడనటువంటి శక్తి ఆయన కలిగి ఉండి కూడా నీవు దెయ్యం పట్టిన వాడవు అని మాట్లాడినా, నీవు భూతము అని మాట్లాడినా, అంతేకాదు ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, అరచేతులతో ఆయనను గుద్దినప్పటికీ కూడా ఏమండి సహించుకునేటువంటి పరిస్థితే. ఓ మాటలో చెప్పాలి అంటే మానవ భాషలో దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎంత హీనమైనటువంటి శిక్ష ఆయన అనుభవించారో బహిరంగముగా చూసినటువంటి వారు సృష్టి అంతటిలో ఇంతకన్నా ఎక్కువ పాపి ఎవడు ఉండడు అని, లేదు ఇంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు అని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని ఆయన అనుభవించినప్పటికీ కూడా, మరి ఒకటి మరణమే లేనటువంటి ఆయన మరణములోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇవేవి కూడా లెక్క చేయకుండా తాను చేయవలసినటువంటి కార్యాన్ని చేయటం ముందు చూసారా, అదే యజ్ఞం అంటే. ఆ యజ్ఞము చేయుట ద్వారా ఎంతగా తాను దహించబడేటువంటి పరిస్థితిలో ఉన్నాడో అనేటువంటి సంగతిని ఆయన గుర్తించకుండా, పిల్లరా ఈ యజ్ఞము చేయటమే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అందరి కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. కనుక సర్వమానవాళికి అవసరమైనటువంటి, బహుశా మానవుడు కోరుకునేటువంటిది శరీర సంబంధమైనటువంటి స్వస్థత. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి స్వస్థత మానవులకు అనుగ్రహించుట కొరకు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది అంటే యజ్ఞం చేయాల్సి వచ్చింది. కొద్దిగా ఆలోచన చేయండి. అసలు మానవ జీవితంలో శరీర సంబంధమైనటువంటి స్వస్థత యొక్క అవసరత ఎందుకు వచ్చిందో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను మానవుడు పోగొట్టుకున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం పోగొట్టుకున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని, అంటే మంచి స్థితిని. స్వస్తి అంటే మంచి స్థితి. ఆత్మ సంబంధమైనటువంటి మంచి స్థితిని ఎప్పుడైతే మానవుడు పోగొట్టుకున్నాడో, ఇక శరీర సంబంధమైనటువంటి మంచి స్థితిని అనుభవించేటువంటి భాగ్యము మానవునికి కలగనటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మంచి స్థితి ఏమిటి అంటే,
ఏ దేవుడైతే తన ఆత్మను మనలో పెట్టారో ఆ దేవుని ఆత్మలో మన ఆత్మ మిళితమై మన శరీరములో నివసించేటువంటి స్థితిని పోగొట్టుకున్నటువంటి స్థితియే ఆత్మ సంబంధమైనటువంటి, ఒక మాట క్షమించండి, ఏ దేవుడైతే తన ఆత్మను మనలో పెట్టారో మనలో దేవుడించినటువంటి ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై ఈ లోకయాత్ర అంతటిలో కూడా ఉండగలిగేటువంటి స్థితిని పోగొట్టుకోవటమే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని పోగొట్టుకోవటం, అంటే మంచి స్థితిని పోగొట్టుకోవటం. బాగా గ్రహించండి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మంచి స్థితి అని అంటే దేవదాసయ్య గారు పాడినట్లుగా, మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా, మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా, యేసునామమెంతో మధురం. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనలో మనము ఆయనలో కలిసి నివాసం చేయాలి. ఆ రీతిగా నివాసం చేసే రీతిగా ఆయన మనలో పెట్టినటువంటి ఆత్మను మన సొంత ఆత్మగా మలుచుకొని మన ఇష్టానుసారముగా నడిపించుకునేటువంటి స్థితి కానీ, లేదు ఆయన మనలో పెట్టినటువంటి ఆత్మను దురాత్మకు అప్పగించి ఆ దురాత్మను అనుసరించి నడిచేటువంటి విధానము కానీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆయన మనలో నివాసం చేయటం సాధ్యపడదు, మనం ఆయనలో నివాసం చేయటం అనేటువంటిది సాధ్యపడదు. తద్వారా ఏం చేస్తాం అని అంటే, ఏ రీతిగా మనము నివసించుట ద్వారా మనకు మనం మేలు చేసుకుంటున్నామో మనము గుర్తించలేము గనుక, తద్వారా ఏం తెచ్చుకుంటున్నామంటే శరీర సంబంధమైనటువంటి అస్వస్థతను, అంటే మేలు లేనటువంటి స్థితిని తెచ్చుకునేటువంటి వారముగా ఉన్నాం. గ్రహించండి. దేవునితో కలిసి నివాసము చేసినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు, అంటే దైవాత్మ వశములో ఉండి మనము నివాసం చేస్తూ ఉన్నప్పుడు లోకరీతిన మనకు ఎదురయ్యేటువంటి శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా ఆ రుగ్మతలు ఒకటి రుగ్మతగా అనిపించవు, రెండవది ఆ రుగ్మతల ద్వారా కలిగేటువంటి బాధ అనేటువంటిది కలగటం సాధ్యపడదు. బైబిల్ గ్రంథములో దీనికి సంబంధించి చాలా సాక్ష్యాలు ఉన్నమాట మీకు తెలుసు. షడ్రకు మెషకు అబేద్నెగోలైనటువంటి వారు అగ్నిగుండములో వేయబడినప్పటికీ కూడా ఆ అగ్ని యొక్క బాధ వారికి తాకలేదని మనకు తెలుసు. స్నేహితులరా, పౌలు శీలైనటువంటి వారు ఖైదులో వేయబడినప్పటికీ కూడా వారి మనసు సంతోషముగానే ఉండి ఎదురైనటువంటి పరిస్థితిని సంతోషముగానే అనుభవించగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని కలిగి ఉండటాన్ని బట్టి, ఒకవేళ శరీర సంబంధమైనటువంటి బలహీనత వచ్చినప్పటికీ కూడా అది ఏమాత్రము హాని చేయనటువంటి స్థితి ఉంటుంది. ఇంకొక మాటలో చెప్తాను, మేలు కూడా చేసేటువంటి స్థితి ఉంటుంది. ఏంటండి? అందుకే అంధకారంపై అధికారం ఇచ్చేటువంటి ప్రార్థనలో దేవదాసయ్య గారు చెప్పారు,
ఏదైనా కీడు ఒకవేళ ఎదురైతే ఈ కీడులో దేవుడు నాకు అంతకు మునుపున్నటువంటి మేలును మించినటువంటి మేలు దేవుడు అనుగ్రహించగలడు అనేటువంటి భాగ్యమును మనము కలిగినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి స్నేహితులరా, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి మనకు అనుగ్రహించుట కొరకు, తద్వారా శరీర సంబంధమైనటువంటి స్వస్తిని మనము అందుకొనుట కొరకు చేయవలసినటువంటి పనేమిటి అంటే, మనం చెయ్యలేము గనుక దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ పని చేశారు. ఏంటంటే, శిలువ మీద ఆయన యజ్ఞము చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ యొక్క శిలువను మనం ఎప్పుడైతే నిదానించి చూసినటువంటి వారముగా ఉంటామో, తద్వారా స్వస్తి భాగ్యము అనేటువంటిది అందుకోవటము సాధ్యపడుతుంది అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కాబట్టి అందుకే భక్తులైనటువంటి వారు ఏమన్నారు, యేసుక్రీస్తుని శిలువను ఎప్పుడూ ధ్యానము చేయుము, ఆశతో సోదరా అని తెలియచేశారు. మన జనకులైతే యేసు శిలువ దీక్ష తప్ప బ్రతుకునందు ఏమి కావాలి అన్నారు. మరి ఒక సందర్భములో యేసుక్రీస్తుని శిలువను ఎప్పుడూ ధ్యానము చేయుము అని అన్నారు. కనుక శిలువను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితి కూడా ఏం చేయదు అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని పోగొట్టదు, తద్వారా శరీర సంబంధమైనటువంటి స్వస్తి అందుకోవటానికి మార్గము సరళమవుతుంది. చూడండి, అంధకారంపై అధికారం ఇచ్చే ప్రార్థనలో దైవజనులు చెప్పినటువంటి మాట, దేవా కీడు వచ్చినప్పుడు నీ ప్రేమను మేము ఎక్కువగా తెలుసుకునే జ్ఞానము దయచేయుము అని అన్నారు. కనుక కీడు మాకు వినబడినప్పుడు మా తండ్రి ఇది వరకు ఉన్న దీవెన కంటే గొప్ప దీవెన అనుగ్రహించే సమయము వచ్చినది అని ఆనందించే ఉద్రేకము అనుగ్రహించుము అని తెలియచేశారు. చూస్తూ ఉన్నారనుకుంటున్నాను, 67వ పేజీలో ఉంది. చూస్తున్నారమ్మా? వెరీ గుడ్. కాబట్టి కీడు కనబడినప్పుడు ఏమనుకునేటువంటి ధన్యత వస్తుంది? ఆత్మ సంబంధమైన స్వస్తి కలిగి ఉంటే. ఆత్మ సంబంధమైన స్వస్తి అంటే అర్థం ఏంటి? మన అంతరంగము ఆయన అంతరంగముతో మిళితమై ఉండటమే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి స్థితి. కనుక అలాగున్నప్పుడు మేలు కలిగినప్పుడు ఎంత సంతోషభరితలమవుదామో, కీడు వచ్చినప్పుడును కూడా ఆ రీతిగా సంతోషించేటువంటి ధన్యతలోనికి వస్తాం. ఎందుకని? కీడు వినబడినప్పుడు ఇదివరకు ఉన్న దీవెన కంటే గొప్ప దీవెన అనుగ్రహించే సమయం వచ్చినది అని గ్రహించి సంతోషించేటువంటి అనుభవము దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే మన అంతరంగము దేవుని అంతరంగానికి దూరముగా ఉంటుందో, కనబడేటువంటి కీడును మాత్రమే చూస్తాము, కానీ బహిరంగానికి కనబడని మేలును చూసేటువంటి స్థితిలోనికి వెళ్ళలేం. కాబట్టి ఈ రీతిన స్వస్తి భాగ్యము అందుకొనుట కొరకు యేసుక్రీస్తు యొక్క సిలువే శరణు అని మనం గుర్తించాలి. అందుకే దేవదాసయ్య గారు పాడుతూ, నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త సిలువపై మోసెన్,
భారమెల్ల ప్రభు పైన వేసికొన్ బందేదవు. గత కాలములో బైబిల్ మిషన్ పక్షముగా పనిచేసినటువంటి ఒక గొప్ప భక్తునికి శరీరము మీద ఒక భయంకరమైనటువంటి గాయము వచ్చి తీవ్రమైనటువంటి బాధతో బాధించబడుతున్నటువంటి సందర్భములో ఆయనను పరామర్శించటానికి కొందరు పెద్దలైనటువంటి వారు వెళ్ళినప్పుడు పరామర్శ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అని ఆ భక్తుడు ఆ పెద్దలైనటువంటి వారిని కోరినప్పుడు ఆ పెద్దలైనటువంటి వారు ఈ రీతిగా ప్రార్థన చేశారని నేను విన్నాను. ఏంటది అంటే, అయ్యా, నీ దాసుడు నీ కొరకు అనేక సంవత్సరాలుగా బైబిల్ మిషన్ను ఎత్తి చూపించటానికి ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాడో నువ్వు చూస్తూ ఉన్నావు. కనుక ఈ గాయమును దయతో తీసివేసి మరలా నీ దాసుని నీ పని కొరకు వాడుకొనుము. ఈ గాయము తీసివేయటానికి నీకు రెప్పపాటు సమయము కూడా పట్టదు కదయ్యా. నువ్వు మాట మాత్రము సెలవిస్తే ఈ గాయము తీసివేయబడద్దు కదా. కనుక ఈ రీతిన మీ దాసుని మీరు స్వస్థపరచండి అని అక్కడకు చేరినటువంటి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వారు ముగించిన తర్వాత, ఇదేంటండి ఈ ప్రార్థన చేశారేంటి అని అడిగారంట గాయపడినటువంటి ఆ భక్తుడు. అదేంటండి, మీ మేలు కోరే కదా ప్రార్థన చేశాం, మిమ్మల్ని స్వస్థపరచమనే కదా ప్రార్థన చేశాం అని అంటే, ఇది బైబిల్ మిషన్ ప్రార్థన కాదు అన్నారంట. ఏ ప్రార్థన కాదు? ఇది బైబిల్ మిషన్ వారు చేయవలసిన ప్రార్థన కాదు అన్నారంట. ఏంటి ఇలాగన్నావేంటి అంటేను, మన జనకులు దేవదాసయ్య గారు చెప్పారు, బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండు అని చెప్పారు. కనుక ఈ బాధలో నాకు ఏ బోధ దేవుడు చెయ్యాలని ఉద్దేశపడుతున్నారో ఆ బోధ నాకు చేసేటట్లు మీరు ప్రార్థన చెయ్యాలి. ఆ బోధ నేను అందుకొని అర్థం చేసుకునేటట్లు మీరు ప్రార్థన చేయాలి. కానీ ఇటువంటి ప్రార్థన చేశారేంటి? మీరు ఏదో భక్తులు అనుకున్నాను అని పిల్లరా వాపోయినటువంటి వారై ఉన్నారు అని నేను విన్నాను. ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి కలిగినటువంటి వారు ప్రతి స్థితిలో కూడా ఉండేటువంటి స్థితి. దేవుడు వారిని దీవించునుగాక. అర్థమవుతుందండి. కనుక దేవదాసయ్య గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఒక సందర్భములో ఏమన్నారు అంటే, శిక్షను తీసివేయండి అని అంటున్నాము కానీ, పాపము వలన వచ్చినటువంటి శిక్షను తీసివేయండి అని అంటున్నాము కానీ పాపమును తీసివేయము అని అంటం లేదు కదా. అదే ప్రభువుకు సిలువ. అదే చూసారా స్నేహితులరా, ఇవి బైబిల్ మిషన్ అనుభవాలు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, శరీర సంబంధమైనటువంటి ప్రతి స్థితి వెనుక ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఏంటి ఉన్నది అని మనం వెతుక్కునేటువంటి అనుభవంలోనికి రావాలి. ఇది చెప్పడానికి ప్రయాసపడుతున్నా. చెప్పగలరా సార్ ఏంటో? శరీర సంబంధమైనటువంటి ప్రతి బలహీనత వెనుక దాగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఏంటి అని గ్రహించి, ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఏదైనా ఉంటే అంటే అర్థం ఏంటన్నా, దేవునికి దూరమైనటువంటి స్థితి, దేవునికి ఆయాసం కలిగించేటువంటి స్థితి ఏదైనా ఉంటే ముందు దానిని తొలగించుకునేటువంటి అనుభవంలోనికి రావాలి.
ఆ రీతిగా తెలుగించుకునే కొరకు ఏం చేయాలి? వెనుకున్న వారు చెప్పండి. ఆత్మ తండ్రిని వేడుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. ఆత్మ తండ్రిని వేడుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. కనుక శిలువ ధ్యానములోనికి వస్తే ఏం బోధపడుతుంది అంటే, మనకెదురైనటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనత వెనుక దాగి ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతను శిలువలో నుండి చూసేటువంటి భాగ్యం దొరుకుతుంది. అందుకే శిలువ ధ్యానము కంటే విలువైనటువంటి ధ్యానము మరేదీ కూడా లేదు. అందుకే శిలువలోనే స్వస్తి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఏదేని వేదన కలిగినప్పుడు ఏమనాలి దాన్ని, శరీర సంబంధమైనటువంటి అస్వస్థత కలిగినప్పుడు వెంటనే ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఏదైనా ఉందా అని మనం పరిశీలన చేసుకున్న తరువాత, ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత లేదు అని మనం గుర్తించినప్పుడు మరేం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత లేకపోయినప్పటికీ కూడా, నాకు ఈ బలహీనతను నాకు ఇచ్చావు, దీని ద్వారా నువ్వు దాచిపెట్టినటువంటి మేలును నేను అందుకునే రీతిగా ఈ బలహీనతను భరించగలిగినటువంటి ఏంటేంటి అర్థమవుతుందా? ఈ బలహీనతను భరించగలిగినటువంటి ఆత్మీయ స్థితి నాకిమ్ము. ఎట్లయినా భరించాలి. ఆత్మీయ స్థితిలో భరించడం అంటే ఏంటన్నా? దేవునికి దూరం కాకుండా భరించడం ఆ బలహీనతని. కుదురుదా? ఇది కుదుర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దీనిని కుదుర్చుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. అంతేగాని నాకేం కనబడలేదు, నీకు ఏమి కనబడి ఈ బలహీనత ఇచ్చావు అని అడిగేటువంటి స్థితిలో నుంచి ఇంకొంచెం ఒక మెట్టు ఏమిటంటే, బలహీనత లేకపోయినప్పటికీ కూడా ఈ స్థితిని నాకు అనుగ్రహించి ఈ బలహీనతలో మరింత బలముగా నిన్ను హత్తియుండేటువంటి ధన్యత ఇచ్చావు అని ప్రభువును స్తుతించేటువంటి మెట్టే ఆత్మ సంబంధమైనటువంటి స్థితి. అదే దైవజనులు చెప్పిన మాట, వెళ్ళక దేవుని చిత్తానికి ఎదురు వెళతానా అని. కాబట్టి ఇదేంటి? కాబట్టి తెలివిని గలిగించు నన్ను దీవేగా వెలిగించు. ఆత్మ సంబంధమైనటువంటి ఏ బలహీనత కూడా లేకపోయినప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి బలహీనత ఒకవేళ దేవుడు మనకు అనుమతించారు అంటే ఏం చేస్తున్నారో తెలుసా? పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకుని వస్తున్నారు. అంటే ఆయనలో భాగం చేస్తూ ఉన్నారు. ఎలాగంటే, ఆయన ఏ పాపము లేనివాడుగా ఉండి ఎంత క్షమించరాని పాపము కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అనుభవించినటువంటి శిక్ష అనుభవించుట ద్వారా ఎలాగో పెళ్లి కుమారుని వరుసలో ఉన్నారో, ఆ రీతిగా మనము అలాగున అనుభవించి, ఎలాగనుభవించి, ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత లేకుండా శరీర సంబంధమైనటువంటి వేదన అనుభవించి ఆయనలో భాగమయ్యేటువంటి స్థితి, అంటే ఆయన ఎలాగున శ్రమపరచబడ్డాడో మనము అలాగున శ్రమపరచబడటాన్ని బట్టి ఆయన ఎముకలో ఎముకవుతాం. ఏమవుతాం? ఆయన ఎముకలో ఎముక అయ్యేటువంటి భాగ్యములోనికి తీసుకొని రావటానికి దేవుడు అనుమతించారు అని గ్రహించి స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువలో ఉన్నటువంటి
స్వస్తిని గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. ఈ రీతిగా ఆలోచన చేయగలిగినటువంటి వారైనా ఈ రీతిగా స్వస్తి భాగ్యము పొందాలి అంటే కూడా ఒకే ఒక్క సాధనం ఉన్నది, సిలువ. సిలువను నిదానించి చూసినటువంటి అనుభవం మాత్రమే స్వస్తి భాగ్యములోనికి తీసుకొని వస్తుంది. బాగా వినండి. ఎన్ని సంవత్సరాలు సిలువ ధ్యానములోనికి వచ్చినప్పటికీ కూడా సిలువను నిదానించి చూడకపోతే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని అందుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. శరీర సంబంధమైనటువంటి స్వస్తిని కూడా అందుకోవటానికి సాధ్యపడదు. ఏమిటి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి లేనటువంటి స్థితి అని అంటే, దైవజనులు అంధకారంపై అధికారం ఇచ్చే ప్రార్థనలో 66వ పేజీలో ఇలాగు రాశారు: కోపము, అసూయ, గర్వము, మందము, సాధించే మనసు, విసుగుదల, సహించలేని గుణము, భయపడుట, అవిశ్వాసపడుట, మూలుగుట, మూలకొండ కూడా, సణుగుట, పరాకు, పరధ్యానము, పట్టించుకొనుట, అత్యాస, ఆతురత, అమిత వ్యయము, బాధ్యత లేకుండుట, సోమరితనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము, గడిపివేయుట, క్రూరత్వము, దుర్వాంఛ, వృధా చేయుట, నిరాశ, ఈ మొదలైనవి ఎవరిలో ఉండేవి అంటే ఆయన ఆత్మలో ఆత్మగా ఉండలేనటువంటి వారిలో ఉండేటువంటివి. ఈ మొదలైన వాటిని మాలో నుండి తీసివేయము అని దైవజనులు ప్రార్థన చేశారు. ఏ ప్రార్థనలో చేశారు? అంధకారంపై అధికారం ఇచ్చే ప్రార్థనలో. ఎందుకని ఆ ప్రార్థనలోనే ఈ విషయాలు చేశారో మీరు చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంధకార సంబంధమైనటువంటి దురాత్మ వశములో నుంచి వచ్చినాయి, అపవాదిలో నుంచి వచ్చినాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ధ్యానములోనికి వచ్చినప్పటికీ కూడా, ఎన్ని దినములు శిలువను ధ్యానం చేసినప్పటికీ కూడా, ఈ బలహీనతల్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నప్పటికీ ఏం చేసినట్లు లెక్కో తెలుసా? శరీరాన్ని తీసుకొచ్చి శిలువ ధ్యానములో పడేసి మనసును తీసుకువెళ్ళి వెళ్ళి పూర్తి చేయండి, అపవాది చేతికి అప్పగించినటువంటి పరిస్థితి. తద్వారా ఏం కలగట్లేదు? స్వస్థత అనేటువంటిది కలగనటువంటి పరిస్థితి. కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గరకు వచ్చినటువంటి వారు చెప్పబడినటువంటి ఆ సంగతులు ఏమైనా నాలో ఉన్నాయా అనేటువంటిది ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, అందునిమిత్తము శిలువ వైపు నిదానించి చూసినటువంటి అనుభవంలోనికి రావలసిన వారమై ఉన్నాం. సరే, ఇక సందేశములోనికి వస్తే, సంపూర్ణమైనటువంటి స్వస్తి భాగ్యము అంటే ఏ స్వస్తి భాగ్యము మానవుడు అందుకోవాలో ఆ స్వస్తి భాగ్యము అందుకోవటానికి అవసరమైనటువంటి శక్తి సిలువలో జరిగినటువంటి కార్యమును ఎవరి కొరకు జరిగిన కార్యం? మన కొరకు అంటే ఎవరి కొరకు? ఒక్కొక్కరు ఇది నా కొరకు అని అనుకోవాలి. సహజంగా విశ్వాసుల్లో ఉండే బలహీనత ఏంటంటే మనము అనేటువంటి మాట ఎక్కువ వాడతాం, కానీ నాకు అనేటువంటి మాట వాడం. మనము అనగానే ఎంతమంది ఉంటారో వాళ్ళలో ఎవరిలో ఏదో ఒకటి ఉండుంటుందిలే, దాన్ని బట్టి ఆయన అలా సిలువ మీద వేలాడుతున్నాడు అని
మన వైపు మనం చూసుకునేటువంటి బలహీనత అపవాది తీసుకొని వచ్చి పెడతారు, గుర్తుపెట్టుకోండి. కనుక సిలువ నా కొరకే, ఏంటది, సిలువ నా కొరకే అని చూస్తే అప్పుడేమవుతాయో తెలుసా? మనలో ఉన్నటువంటి బలహీనతలను మనము వెతుక్కునేటువంటి భాగ్యము దొరుకుద్ది, తద్వారా గుణపడేటువంటి అవకాశం దొరుకుద్ది. ఇక సిలువ మన కొరకే అనేటువంటి స్థితి అనుకున్నప్పుడు మనలను మనం పరీక్ష చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే దేవదాసయ్య గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, దేవుని వాక్యము మనకు వినబడుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లవాడు మిఠాయి కనబడగానే ఇది నాది ఇది నాది అని ఎలాగైతే లాక్కుంటాడో అలాగున అందుకునేటువంటి అనుభవములోనికి రావాలి అని తెలియచేసినటువంటి మాటను దేనికి అన్వయిస్తూ ఉన్నానంటే, శిలువ ధ్యానములోనికి వచ్చినప్పుడు శిలువ మీద వేలాడుచున్నటువంటి ఆయనను నిదానించి చూస్తూ ఆయనకు కలిగినటువంటి ప్రతి గాయములో ఉన్నటువంటి నా బలహీనతను నేను చూసుకోవాలి. అప్పుడే ఏమొస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి వస్తుంది. ఇట్లా చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి ఎప్పుడైతే వస్తుందో శరీర సంబంధమైనటువంటి స్వస్తి కలిగి తీరుతుంది. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి వచ్చినప్పటికీ కూడా శరీర సంబంధమైనటువంటి స్వస్తి కలగకపోయినప్పటికీ, ఈ మాట పూర్తి చేయగలరు ఎవరైనా? అమ్మా, ఏ హాని చేయదది. ఏం చేయదు? అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి స్థితిలో ఉండి శరీర సంబంధమైనటువంటి అస్వస్థత కాలమాన పరిస్థితులను బట్టో, మరి ఏ కారణాలను బట్టో, లేకపోతే మన ద్వారా దేవుని యొక్క మహిమ వెల్లడి చేయబడుట కొరకో, ఏమండి, ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో ఉన్నటువంటి మాటను బట్టి, ఎప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు మనం పొందబో మహిమ ఎదుట ఎన్నతగినవి కాదు అని పరిశుద్ధాత్మ తండ్రి గారు జ్ఞాపకం చేసినట్లుగా, ఆ మహిమను అద్దుట కొరకు వచ్చినప్పటికీ కూడా సంతోషముతో సహించేటువంటి అనుభవములోనికి రాగలుగుతాం. దేనిని? శరీర సంబంధమైనటువంటి అస్వస్థతను. ఇంకొక మాట మీకు చెప్పాలి, మీరు అంగీకరించకపోయినా శరీర సంబంధమైనటువంటి అస్వస్థత అనేటువంటిది శరీరానికి బాధ కలిగించే మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన మరణానికి అది ఒక్కటే కారణం అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన మాట ఏమండి? మరణము తప్పించుట యెహోవా యొక్క వశము. కనుక నేను ఎరిగినటువంటి అనేక మంది భక్తులైనటువంటి వారు మరణకరమైనటువంటి వ్యాధితో పీడించబడుతూ, బాగా వినండి, ప్రపంచములో వారి వారి కాలముల్లో, ఏంటండి, ప్రపంచములో వారి వారి కాలముల్లో ఉన్నటువంటి వారందరికంటే కూడా ఎక్కువ కాలం జీవించారు. వారందరికంటే కూడా ఎక్కువ కాలం జీవించారు. ఓ చిన్న సాక్ష్యాన్ని చెప్పాలి అంటే, పిల్లరా, మన దైవజనులు ఒక సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం బయట నుంచి చెప్పాలంటే, నేను విన్న మాట పూర్తిగా నేను చూడలేదు, కానీ ఆయన నాకు పరిచయం కూడా లేదు, నాకు తెలియని వారు. కానీ హోసన్నా మినిస్ట్రీస్లో బ్రదర్ ఏసన్న గారని అనేక సంవత్సరాలు సేవ చేశారు. ఆయన ప్రభు దగ్గరకు వచ్చిన కారణము, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేస్తూ జీవించిన వారుగా ఉన్నారు. ఆయన చనిపోయిన తరువాత ఈ మధ్యకాలంలో
కొన్ని సంవత్సరాల క్రితం, ఈ మధ్యలోనే ఆయన మహిమలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వారి తల్లి కడుపులో నుంచి పుట్టిన వారందరిలో కంటే ఎక్కువ కాలం ఆయనే జీవించారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక మరణం యొక్కయు, సరే ఆ చివరి మాట మనకెందుకు కానీ, మరణం యొక్క తాళపు చేతులు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి స్వస్తి అనేటువంటిది శరీరానికి బాధ కలగకుండుటకు అవసరమే కానీ మరణాన్ని తప్పించుటకు అవసరము అని అనుకోవటానికి వీల్లేదు అని మనం గుర్తించాలి. సరే, స్వస్తి కార్యక్రమంలోనికి మనం వచ్చాం కాబట్టి ఈ మాటలు కొంచెం చేదుగా ఉంటాయి. మేము శరీర సంబంధమైన స్వస్తి కోసం వస్తే ఈ మాటలు చెప్తున్నారేంటి అని. వాస్తవం అది. కొన్ని సత్యాలు మనకిష్టమున్నా లేకపోయినా సత్యాలు సత్యాలుగానే ఉంటాయి. మనకిష్టం లేదని సత్యాన్ని మార్చటం సాధ్యపడనటువంటి సంగతి. కాబట్టి దేవుని స్నేహితులరా, ఎప్పుడైతే సిలువను నిదానించి చూస్తామో అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని, తద్వారా శరీర సంబంధమైనటువంటి స్వస్తిని కూడా అందుకొనగలిగేటువంటి ధన్యతలోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. మచ్చుకు 7 విషయాలు ఉన్నాయి. ఉపోద్ఘాతంతో సమయం చాలా అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ఈ 7 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన వానితో, అనగా దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏం డౌట్ లేదు. నిశ్చయం అనే మాటకు అర్థం ఏంటంటే ఏం డౌట్ లేదు, ఖచ్చితంగా నేను నీతో చెప్తున్నాను అన్నారు ప్రభు. ఎవరితో చెప్పారు అంటే ఒక దొంగతో చెప్తూ ఉన్నారు. ఏ దొంగతో చెప్తూ ఉన్నారు? మరణమునకు తగినటువంటి పాపము చేసి మరణశిక్షలో ఉండి ఇంకొద్ది నిమిషముల్లో మరణములోనికి వెళ్ళి ఆ తరువాత పాతాళలోకానికి చేరుకోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి దొంగతో ప్రభు చెప్తూ ఉన్నమాట, నేడే నీవు నాతో కూడా పరదైసులో నుందువు. ఎందుకు ఈ మాట? అక్కడున్నటువంటి ఒక ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగతోనే ప్రభు చెప్పారు. మరి ఒక ప్రక్కన ఉన్నటువంటి దొంగతో ఎందుకు ప్రభువు చెప్పలేదు? ఇది మనం గ్రహించాలి. ఈరోజు ఇటు చూడండి, ఈ స్వస్యాల్లోనికి చాలామంది వచ్చాం. వచ్చిన వారిలో కొందరికే ఎందుకు స్వస్తి కలుగుతూ ఉన్నది, కొందరు ఎందుకు స్వస్తిని అందుకోలేనటువంటి బలహీనతల్లోనే ఉంటూ ఉన్నారు. ఇది గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక ఈ దొంగ సిలువను నిదానించి చూస్తూ ఏం చేశారో తెలుసా? తాను తన అంతరంగాన్ని ఏ రీతిగా మార్చుకోవాలో ఆ రీతిగా మార్చుకున్నాడు. అంటే ఎట్లా చెప్తాను, ముందుగా తాను ఆత్మీయ స్వస్థతను అందుకునేటువంటి వారుగా ఉన్నారు. ఏ స్వస్థత? తన ఆత్మకు స్వస్థతను సంపాదించుకున్నారు. ఏంటి ఆత్మకు స్వస్థత అంటే? నేను దేవునికి దూరమయ్యేటువంటి స్థితిలో నేను ఈ లోకరీతిన ప్రయాణం చేశాను. ఆ స్థితిగా నా ఆత్మను నేను నడిపించుకున్నాను గనుక ఈ బలహీనతలో నుంచి నేను బయటికి రావాలి అనేటువంటి ఒక మార్పును తాను తెచ్చుకునేటువంటి కారణం దేనికి కారణమైంది చెప్పండి? ప్లరా స్వస్తి భాగ్యానికి కారణమైంది. ఏంటి స్వస్తి భాగ్యం? ఆయన అందుకున్న స్వస్తి భాగ్యము దేవునితో ఉండే భాగ్యం. ఒకసారి చప్పట్లు కొడతారా? ఇంతకన్నా స్వస్తి భాగ్యం ఏమై ఉందా? దేవునితో, దేవలోకములో దేవునితో కలిసి ఉండేటువంటి భాగ్యం. కాబట్టి స్నేహితులరా, కొద్దిగా ఆలోచన చేద్దాం. ఏంటి కారణం అని అంటే, సిలువలో
ఆయనకు కలిగినటువంటి స్వస్తి ఏమిటి అంటే, ఏ ఏ విషయాల్లో తాను మార్పు చెందాలో ఆయా విషయాల్లో తాను మార్పు చెందినటువంటి వారుగా ఉన్నారు. కనుక సరే, ఈ విషయాన్ని బహుశా శిలువ ధ్యాన ఆరంభ స్వస్తి కార్యక్రమంలో చాలా వివరముగా ఇందులో నుంచి 7 విషయాలు మీకు చెప్పాను కాబట్టి ఇక దాటి వెళ్తాను. కనుక ఈ రీతిగా ఎంత గొప్ప స్వస్తి భాగ్యము దొరికింది శిలువలో చెప్పండి. యుగయుగాలు అగ్నిలో కాలిపోయేటువంటి స్థితిలో నుంచి యుగయుగాలు మహిమలో ఆనందముగా జీవించేటువంటి స్వస్తి భాగ్యం అనేటువంటిది శిలువలో దొరికింది. ఎక్కడ దొరికింది? రెండవదిగా మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. మత్తయి సువార్త 27:54. మత్తయి సువార్త 27:54. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును కలిగినటువంటి కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి, చూసారా, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనెను. చెప్పుకొనిరి. అర్థమవుతుందండి పిల్లరా? సిలువ వైపు చూసినటువంటి శతాధిపతి, సిలువ తరువాత సంభవించినటువంటి కార్యాలను చూసినటువంటి శతాధిపతి ఏం చేశాడు చెప్పండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు అనేటువంటి సంగతిని ఒప్పుకొని స్వస్తి భాగ్యాన్ని అందుకునేటువంటి వాడుగా ఉన్నాడు. వింటున్నారా? ఒక మానవుడు ఈ లోకరీతిగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి తెలుసుకోవాల్సింది? ఈ ఎవరు దేవుడో తెలుసుకోవాలి. ఈ ఒక్కడి తెలుసుకోకుండా లోకరీతిని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నా, మానవ జీవిత పరమార్థాన్ని మానవుడు చేరుకోవటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి. అర్థమవుతుందండి? సరే, ఆ రీతిగా దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి అనుభవములోనికి రావటమే గొప్ప స్వస్తి భాగ్యం అని అంటాను నేను. స్వస్తి అంటే అర్థం ఏంటి? మంచి భాగ్యం. ఈ సందర్భానికి అన్వయంగా మంచి అని మనం అర్థం చేసుకుందాం. మంచి భాగ్యం. కాబట్టి ఎందుకని శతాధిపతి అలాగున ఒప్పుకొనినటువంటి వాడుగా ఉన్నారు? ఆయనతో ఉన్నవారు కూడా మరి ఎంతమంది ఉన్నారో తెలీదు. ఈ శతాధిపతితో ఉన్నటువంటి వారు కూడా ఆయన సమాధికి కావలి కాసినటువంటి వారితో, ఆయనకు శిలువ మీద శిక్ష విధించినటువంటి వారితో ఉన్నటువంటి వారు కూడా అనేకులు శిలువను బట్టి దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. ఇదే గొప్ప స్వస్తి భాగ్యం. ఏమండి, ఎందుకు శిలువను బట్టి దేవుణ్ణి ఎరిగారు అంటే, శిలువలో జరిగినటువంటి కార్యాన్ని నిదానించి చూశారు. మనం కూడా శిలువ ధ్యానానికి వస్తూ ఉన్నాం. శిలువలో జరిగినటువంటి కార్యాన్ని చూడగలగాలి. అందుకే శిలువలోని ప్రత్యక్షతలు ఈ సంవత్సరం మనకు అందించబడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రత్యక్షతలను మనం అందుకోగలిగితే ఏంటవి? శిలువలో శిలువనాథుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షతలను మనం అందుకోగలిగితే ఏ స్థితిలో కూడా చెదిరిపోమండి. మరణం ఎదురైనా, ఏమండి, వ్యాధి ఎదురైనా,
ఇబ్బంది ఎదురైనా మరొకటి ఎదురైనా చెదిరిపోవటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అధికారం ఇచ్చేటువంటి ప్రార్థనలో దైవజనులు మాట్లాడుతూ, దేవా, సాతాను గాని, పాపము గాని, వ్యాధి గాని, చావు గాని, నరకము గాని, తుదకు నైజము గాని మా మీద అధికారము చెయ్యనీయకుమో. ఈ మాటలోనికి ఎప్పుడు రాగలుగుతాం? సిలువను నిదానించి చూసినప్పుడు, సిలువలో దేవుడు నా కొరకు నీ కొరకు చేసిన కార్యాన్ని మనం చూసినప్పుడు ఏం చేయనియం? ఇంకా ఏది మన మీద అధికారం చేయనియం? దేన్ని మన మీద అధికారం చేయనియం? దేన్నంట? సైతాన్ని కానీ, పాపాన్ని కానీ, వ్యాధిని కానీ, చావును కానీ, నరకము కానీ, నైజమును కానీ అధికారం చేయనిటువంటి అర్థం ఏంటి? అది చెప్పినట్టు చేయటం. ఇది చేయకపోతే నేను నిన్ను చంపేస్తాను అని చావు అంటే కూడా చచ్చినా సరే నేను చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు నేను చేయను అని అనగలుగుతాం. కనుక ఎప్పుడు? సిలువను నిదానించి చూసినప్పుడు. కనుక ఇవేవి కూడా నన్ను కలుగ చేసినవి కాదు కదా, నన్ను కలుగ చేసినవి అయితే నేను వాటి మాట వింటాను. కాబట్టి ఈ రీతిగా అపవాది కలుగ చేసినటువంటి వాటికి నేనెందుకు లోబడాలి? నా కొరకు నా దేవుడు శిలువ మీద యజ్ఞమైతే అనేటువంటి నిశ్చయతలోనికి ఎప్పుడు రాగలుగుతామంటే, దేని యొక్క అధికారములోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అధికారానికి మాత్రమే ఎప్పుడు లోబడగలుగుతామంటే సిలువను నిదానించి చూసినప్పుడు. ఇక్కడ సంగతి ఇది చెప్తూ అది ఎందుకు పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేశాడో మీరు చెప్పాలి. ఆ శతాధిపతి ఎవరి అధికారానికి లోబడి ఉన్నాడు? ఏమండి? హేరోదు యొక్క అధికారానికి లోబడి ఉన్నాడు. పిలాతు యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు ఉద్యోగాన్ని బట్టి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే శిలువ మీద జరిగిన కార్యము, శిలువ తరువాత జరిగినటువంటి కార్యాన్ని నిదానించి చూశాడో, ఏ అధికారము కూడా ఆయన స్వస్తి భాగ్యాన్ని అందుకోకుండా ఆపలేకపోయింది. అర్థమవుతుందండి? ఒకవేళ ఈ రీతిగా ఈయనే దేవుని కుమారుడు అని ఆ శతాధిపతి అంటాన్ని బట్టి అధికారులు ఏం చేయొచ్చు? ఆయన ఉద్యోగములోంచి తీసేయవచ్చు. అవునా? లేదు, నీవు హేరోదు యొక్క ఆజ్ఞకు భిన్నముగా మాట్లాడుతున్నావు కాబట్టి నీవు చెప్పండి మరణానికి పాత్రుడవు అని మరణశిక్ష విధించవచ్చు. కానీ వేటికి కూడా భయపడక దేవుణ్ణి ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చింది ఏంటి చెప్పండి? సిలువ. అర్థమవుతుందండి? సిలువను చూడకపోతే నన్ను మీరు ఏమని అనుకోండి, దేన్ని విడిచిపెట్టాల్సింది దేన్ని విడిచిపెట్టలేమండి. అది కావాలి ఇది కావాలనుకుంటాం. ఏం కావాలి? ఏంటి? అది కావాలి ఇది కావాలి, సిలువ కావాలి, లోకం కూడా కావాలి, సిలువ కావాలి, చెప్పండి అపవాది కూడా కావాలి అనేటువంటి మనసు వచ్చేస్తుంది. నిజమండి. సిలువ వైపు చూడకపోతే ఏదో ఒక ఆశ చూపించి అపవాది లోకము ఏం చేస్తాయో తెలుసా? స్వస్తి భాగ్యాన్ని అందుకోనీయకుండా చేస్తాయి. అందుకే యేసుక్రీస్తుని సిలువను ఎప్పుడూ ధ్యానము చేయండి అన్నారు తండ్రి గారు. కనుక నాటి కాలములో అయినా నేటి కాలములో అయినా ఎందుకు అనేకులు యేసు ప్రభువారు దేవుడు అని చెప్పలేకపోతూ ఉన్నారు, ఒప్పుకోలేకపోతూ ఉన్నారు అని మనం ఆలోచన చేయటానికి కొద్దిగా ప్రయత్నం చేస్తే, ఏమో వెళ్ళక ఎందుకు లోకానికి ఎదురెళ్ళాలి, ఇక్కడ వీరి ద్వారా కలిగేటువంటి మేలులు నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి బలహీనత. నేటి కాలములో శిలువ ధ్యానములో
అనేకులు ఏకీభవించలేకపోవటానికి కూడా కారణం ఏంటి చెప్పండి? ఇది కాదంటారా కారణం? ఆ 2 గంటలు నాకు వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి రాబడి నేనెందుకు నష్టపోవాలనో, శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి నేనెందుకు నష్టపోవాలో అనేనంటారా? ఇంకేమైనా కారణం ఉంటుందా? అవునా? నిజం స్నేహితులారా, గమనించండి. సిలువను చూడకపోతే, సిలువను నిదానించి ధ్యానం చేయకపోతే, దేని కొరకు దేనిని నష్టపోవాలో దానిని నష్టపోవటానికి ఇష్టపడం. దేనిని నష్టపోయి దేనిని కూర్చుకోవాలో దాన్ని కూర్చుకోవటం సాధ్యపడనటువంటి సంగతి. అందుకే ఈ సిలువ దగ్గరకు రానియకుండా అపవాది చేసే ప్రయత్నములో ఏం జరుగుతూ ఉందో చెప్పమంటారా? తాటి చెట్టు అంత భక్తులు కూడా, చెప్పండి అయ్యగారు చెప్పిన మాట, మొదలు నరికినటువంటి తాళ్లాగా పడిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేయండి. ఈ సిలువను నిదానించి చూడకముందు ఎవరి స్వాధీనములో ఉన్నాడు ఈ శతాధిపతి గారు? అయ్యో, రోమా ప్రభుత్వం యొక్క స్వాధీనములో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సిలువను నిదానించి చూశారో, ఇక ఎవరి స్వాధీనములోనికి వచ్చారంటే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క స్వాధీనంలోనికి వచ్చి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. అర్థమవుతుందండి? తద్వారా ఇంతకుముందు నేను మీతో మాట్లాడినట్లుగా ఆయనకు ఏమి నష్టం కలుగుతుంది అనేటువంటిది ఆయన చూడలేదు, కానీ ఎంత మేలు కలుగుతుందో సిలువ మీద చూశాడు ఆయన. ఎంత మేలు కలుగుతుందో ఆ సిలువలో చూసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులరా, వాటి కొరకు దేవుని వాటిని విడిచిపెడితే ఏమైపోతామో అనేటువంటి బలహీనత ఈరోజు దేవుని యొద్దకు రానియనప్పుడు సిలువను నిదానించి చూసినటువంటి అనుభవంలోనికి రాగలిగితే సమస్తమును కూడా లెక్కలేనితనంగా చూసి సిలువను వెంబడించేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. స్వస్తి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. కనుక నా పై అధికారులైనటువంటి వారు నా ఉద్యోగం తీసివేస్తారేమో అనేటువంటి కారణాన్ని బట్టి కొందరు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి వెంబడించలేని వారు నాటి కాలములోనూ ఉన్నారు, నేటి కాలములో కూడా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు అలాగ ఉంటూ ఉన్నారు అని అంటే, సిలువలో దేవుడు వారి కొరకు చేసిన కార్యాన్ని చూడకపోవటాన్ని బట్టి వారు ఆ స్థితిలో ఉంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే సిలువలోనే స్వస్తి భాగ్యం దొరుకుతుంది అని ఎందుకంటున్నానంటే, ఆ మోసములో నుంచి బయటికి తీసుకొని వచ్చేటువంటి శక్తి సిలువకు మాత్రమే ఉంది. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట ఏమండి? సిలువను గూర్చినటువంటి వార్త రక్షించబడుచూ ఉన్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని తెలియచేశారు. సరే, ఇక మూడవ సంగతి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57-58 వచనాల్లో మనం చూస్తే, అరిమతయి యోసేపు గారు ఏం చేశారంట? సరిగ్గా చదువుతున్నావా? 27, 57, 58. మత్తయి సువార్త 27, 58. యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు ఎవరంటండి? అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు. ఎవరైనా యేసు శిష్యుడు. ఎవరి యేసు శిష్యుడు అని అంటే, అయ్యగారు చెప్పిన మాట రహస్య శిష్యుడు. ఏ శిష్యుడు? రైట్, మళ్ళీ చదువమ్మ, మొదటి నుంచి అదే మాట. చదువు. రైట్. కనుక పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా, చాలు గ్రహించండి. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటండి?
పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకిమ్ము అని అడిగినటువంటి వారుగా ఉన్నారు. ఎవరైనా? అరిమతీయ యోసేపు. ఒకప్పుడు ఎవరు ఈయన? సిలువను చూడకముందు, సిలువలో జరిగినటువంటి కార్యాన్ని చూడకముందు ఎవరు ఆయన? ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఏమండి అందరూ చూస్తూ ఉన్నటువంటి సమయములో వస్తే, ఇదిగో వారు నన్ను ఈ మతములో నుంచి వెలివేస్తారో అని అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సహోదరుడు రహస్య శిష్యుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ రహస్య శిష్యుడుగా ఉన్నటువంటి ఆయన ఏమయ్యాడు అంటే బహిరంగ శిష్యుడయ్యారు అన్నారు దైవజనులు. ఏ శిష్యుడంట? చూసారా? ఎందుకు ఈరోజు లోకములో రహస్య శిష్యులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువారు అంటే భక్తి కలిగినటువంటి వారు, యేసు ప్రభువారు దేవుడు అని అంతరంగములో మాత్రమే నమ్మి బహిరంగముగా వెంబడించినటువంటి వారు. ఎందుకు వీరు రహస్య శిష్యులుగా ఉన్నారు అంటే బహిరంగముగా వెంబడిస్తే ఎక్కడ వారికి ఉన్నటువంటి మతములో నుంచో, వారు ఉన్నటువంటి స్థితుల్లో నుంచో వారు వెలివేయబడతారు అనేటువంటి కారణాన్ని బట్టి రహస్యముగా వెంబడించేటువంటి వారు లేకపోలేదు. కానీ మీకు ఒక సత్యం చెప్పాలి, రహస్యముగా వెంబడించినటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అంటే ప్రశ్నార్థకం అని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాట లూకాసు వార్తలో ఉంటుంది, రిఫరెన్స్ నేను మీకు ఇవ్వలేదు. కానీ మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనని వానిని పరలోకములో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొనను అని స్వామి చాలా వివరంగా తెలియచేశారు. అర్థమవుతుందండి? కాబట్టి మనుషుల ఎదుట ఒప్పుకునేటువంటి స్థితిలో లేనటువంటి ఈ సహోదరుడు ఏమయ్యాడో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, పిలాతు దగ్గరికి వచ్చి ఆయన దేహము నాకిమ్ము అని అడుగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. చూసారా? సిలువేం చేసింది? దీన్ని నేను ఎట్లా చెప్తాను? భక్తి ఉంది కానీ బహిరంగముగా ఒప్పుకునే అంత భక్తి లేదు, బహిరంగముగా వెంబడించే అంత భక్తి లేదు, తద్వారా దేవుని చేత ఒప్పుకొనబడే అంత భక్తి లేదని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇందాక మనం విన్నాం కదా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వానిని తండ్రి ఎదుట నేను ఒప్పుకొనను అని స్వామి చెప్పినటువంటి మాట. కనుక ఆ స్థితిలో నుంచి విడిపించినటువంటిది, ఆ స్వస్తి భాగ్యం ఇచ్చినటువంటిది యేసు ప్రభు వారి యొక్క సిలువా. రైట్. నాలుగవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. అక్కడేముంటుంది అంటే మత్తయి సువార్త 27:52, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. కనుక సిలువలోని స్వస్తి ఏమిటి అంటే మృతులైనటువంటి పరిశుద్ధులు తిరిగి లేచేటువంటి స్వస్తి భాగ్యము సిలువలో దొరికింది. ఎక్కడ దొరికిందండి? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే లూకాసు వార్త దానికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. అక్కడేముంటుందంటే పేతురు సంతాపపడి ఏడ్చెను అని రాయబడి ఉంటుంది. అర్థమవుతుందండి? సిలువ నుంచి పారిపోయినటువంటి పేతురు దూరము నుంచి సిలువను చూసి, సిలువలో జరుగుతూ ఉన్నటువంటి కార్యాన్ని చూసి ఏం చేశారంట? సంతాపపడి ఏడ్చారు. అంటే పశ్చాత్తాపము కలిగించినటువంటిది సిలువ. బాగా వినండి, నేను ఎట్లా చెప్తాను, పరిపూర్ణమైనటువంటి వెంబడింపు ఇచ్చేటువంటి స్వస్తినిచ్చినటువంటిది సిలువ. అంటే ఆయన వెంబడించడం ద్వారా కలగవలసినటువంటి పరిపూర్ణ భాగ్యం ఏంటన్నా? పశ్చాత్తాప హృదయం కలిగి ఉండటం. పశ్చాత్తాపముతో ఒప్పుకొనవలసినటువంటి వాటిని ఒప్పుకొని వెంబడించేటువంటి స్థితియే ఆయన వెంబడించడం ద్వారా కలగవలసినటువంటి భాగ్యం. ఈ భాగ్యము 3.5 సంవత్సరాలు కలిగిందా పేతురు గారికి?
అద్భుతాలు చూసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు కలిగిందా? కలగలేదు. సిలువ యొద్దే ఈ స్వస్తి భాగ్యం దొరికింది. ఏ స్వస్తి భాగ్యము? పశ్చాత్తాప హృదయము కలిగించుకునేటువంటి స్వస్తి భాగ్యము ఏమండి? సిలువ దగ్గర దొరికింది. ఈరోజు పశ్చాత్తాప హృదయము కలిగి ఉండలేని పరిస్థితులకు కారణం ఏంటంటే, ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూస్తున్నాం, ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు కోరుకుంటున్నాము, కానీ సిలువను చూడలేకపోతా ఉన్నాం. అదే స్వస్తిలోనికి వస్తున్నాం కానీ పరిపూర్ణ స్వస్తిని అందుకోవటం సాధ్యపడటం లేదు. స్వస్తి అంటే ఏంటి? విశ్వాసమును బట్టి కలిగేటువంటిది స్వస్తి. సంపూర్ణ స్వస్తి అంటే అర్థం ఏంటి? ఏమండి? పశ్చాత్తాపాన్ని బట్టి కలిగేటువంటిది సంపూర్ణ స్వస్తి. అంటే దీని ద్వారా రెండు భాగ్యాలు కలుగుతాయి కదా. ఒకటి శరీర సంబంధమైనటువంటి మేలు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మేలు. రైట్. ఇక మరి ఒకటిగా లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 31వ వచనములో వ్రాయబడి ఉంటుంది, ఈ అమ్మాయి శిష్యులైనటువంటి వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అర్థమవుతుందండి? సిలువ దగ్గరికి వచ్చి సిలువను నిదానించి చూడలేనటువంటి వారు, ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు, సిలువలోనికి వెళ్ళి సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచినటువంటి ప్రభువు వారికి ఎదురుపడి ఏమండి? వారి యొక్క కళ్ళు తెరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నేను ఎట్లా చెప్పమంటారా? ప్రభువు సిలువను ఎక్కక ముందు వీళ్ళు శిష్యులుగానే ఉన్నారు. ఎవరు? ఈ అమ్మాయి శిష్యులైనటువంటి వారు శిష్యులుగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరి కళ్ళు తెరిపించబడటం సాధ్యపడలా. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యము కానీ ఇటు చూడండి, దేవుడు మన జీవితంలో ఎప్పుడు సమస్తము సాధ్యం చేస్తారు చెప్పు నాన్న? సిలువను చూసినప్పుడు మాత్రమే సమస్తము సాధ్యం చేస్తారు. అర్థమవుతుందండి? కనుక సిలువను చూడగానే వారి యొక్క నేత్రాలు తెరవబడినట్లుగా, ఏమండి? మనోనేత్రాలు విప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సిలువలోని స్వస్తి. చివరిగా 7వదిగా లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. అమ్మా, వారు భయపడి ముఖమును నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని ఎలా మృతులలో వెతుకుచున్నారు అంటున్నారు దేవదూత గారు. ఇప్పుడు చెప్పండి, సిలువలోని స్వస్తి ఏంటి చెప్పండి? మృతుడైనటువంటి వానిని సజీవునిగా ఏమండి చేయగలిగినటువంటిది సిలువ. అర్థమవుతుందండి? అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనములో ఆయన అంటారు, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తు యేసునందు అందరూ బ్రతికించబడుచున్నారు. అర్థమవుతుందండి? ఎందుకు క్రీస్తు యేసునందు అందరూ బ్రతికించబడుతున్నారు? ఆయన సిలువను భరించారు గనుక. అర్థమవుతుందండి? ఆయన సిలువను నిదానించి చూడటాన్ని బట్టి పిల్లరా ఏం చేయబడుతున్నారంటే బ్రతికించబడేటువంటి స్థితి. సిలువలో ఏముంది చెప్పండి? మృతులను సజీవులను చేసేటువంటి శక్తి ఉంది. మృతులను బ్రతికించి యోనా నేడు మృతి రాకుండా చేయుచున్నా, మృతులను బ్రతికించి యోనా నేడు మృతి రాకుండా చేయుచున్నా. కాబట్టి ఆ సంగతి ఏమిటంటే సిలువలో ఏమున్నది అంటే ఏమండి మృతులను సజీవులునుగా చేయగలిగేటువంటి శక్తి ఉంది. ఇప్పుడు ముగించడానికి ముందు నా పాఠం నాకు అప్పచెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోండి. పాఠం ఎట్టాకు పట్టుకెళ్ళరు కాబట్టి అప్పచెప్పేసి వెళ్ళిపోండి అని చెప్తున్నా. చెప్పండి,
దొంగను మార్పు చెందించినటువంటిది సిలువ. పాతాళంలోకి వెళ్ళవలసినటువంటి వానిని పరదేశునకు నడిపించినటువంటిది సిలువ. శతాధిపతిని మార్పు చెందించినటువంటిది సిలువ. అంటే దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి అంటే, తప్పును వెంబడించేటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి గుంపులో నుంచి సత్యాన్ని వెంబడించేటువంటి గుంపులోనికి నడిపించినటువంటిది సిలువ. ఇట్లాగా అర్థం చేసుకుందాం. మూడవదిగా, రహస్య శిష్యుణ్ణి బహిరంగ శిష్యునిగా చేసినటువంటిది సిలువ. నాలుగవదిగా, మృతులైనటువంటి పరిశుద్ధులైనటువంటి వారిని తిరిగి లేపినటువంటిది సిలువ. ఐదవదిగా, ఎంత గొప్ప భక్తునికైనా పశ్చాత్తాపము కలిగించేటువంటిది సిలువలోని స్వస్తి మాత్రమే, సిలువే కనుక సిలువలోని స్వస్తి ఇది. అలాగే సమాధిలోనికి వెళ్ళినటువంటి వాడు సజీవుడయ్యేటువంటి భాగ్యం ఇచ్చినటువంటిది సిలువ. కాబట్టి ఈ గొప్ప స్వస్తి భాగ్యములను అందుకొనుట కొరకు సిలువను నిదానించి చూసి సిలువలోని స్వస్తిని అందుకుందాం. అట్టి గొప్ప ధన్యత కలువరినాథుడు ప్రాణప్రియుడు మనెల్లరకు అనుగ్రహించి, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని అనుగ్రహించి, తద్వారా శరీర సంబంధమైనటువంటి స్వస్తిని కూడా అందుకునేటువంటి ధన్యతలోనికి నడిపించి మహిమనొందునుగాక. ఆమేన్.